యుద్ధానికి సిద్ధంగండి. సమర సంకం నేను ఊదుతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ కాలేజ్ ఛానల్. అండ్ ఈ రోజు మనం ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. జనరల్ గా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ లో వస్తుంది, లైక్ C++, పైథాన్, జావా. మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా, జావా స్క్రిప్ట్ కానీ, సో మీరు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ అయితే కామన్. అయితే ఈ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే చాలా మందికి తెలుసు, కానీ అది ఎందుకు యూజ్ చేస్తారో మాత్రం ఎవరికి తెలియదు. యాక్చువల్లీ నేను మీకు స్టోరీ చెప్తా, అది వినండి. అయితే కొంచెం మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి సేమ్ ఇలానే అడిగాడు, లైక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని. అప్పుడు నేనేం చెప్పా అంటే, ఒక వాటర్ బాటిల్ తీసుకోరా అని చెప్పా. అయితే తనకు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చాడు. రైట్, అక్కడ పక్క పక్కన వచ్చిన మేము వాటర్ బాటిల్ తీసుకొచ్చాక నేను అడిగినా, సో ఇదేంటి అని అడిగినా. అయితే తను ఏం చెప్పాడు, వాటర్ బాటిల్ అని చెప్పాడు. అయితే దేనికి యూజ్ చేస్తారంటే, తను ఏం ఆన్సర్ చెప్పాడంటే, దీన్ని వాటర్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్పాడు. ఇక నేను రైట్, కరెక్ట్ ఆన్సర్ చెప్పామని చెప్పా. వాటర్ స్టోర్ చేయడానికి మనం వాటర్ బాటిల్ యూజ్ చేసినప్పుడు మనం ఏదైనా వాల్యూ స్టోర్ చేయాలంటే ప్రోగ్రామింగ్ లో వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. లైక్ టు స్టోర్ వాటర్ వి యూజ్ వాటర్ బాటిల్, టు స్టోర్ వాల్యూ వి యూజ్ వేరియబుల్స్. అండ్ ఇప్పుడు నేను బాటిల్లో ఉన్న వాటర్ ఏ టైప్ అని అడిగితే మీరు లిక్విడ్ అంటారు, రైట్? అలాగే నేను వేరియబుల్ లో ఉన్న వాల్యూ ఏ టైప్ అని అడిగేది, ఏ టైప్ అని చెప్పేది డేటా టైప్స్. సో ఈ రెండు పదాలు మీకు క్లియర్ కదా. వేరియబుల్ అంటే విచ్ స్టోర్స్ అ వాల్యూ, లైక్ వాటర్ బాటిల్ స్టోర్స్ అ వాటర్. డేటా టైప్స్ అంటే ద టైప్ ఆఫ్ డేటా ప్రెసెంట్ ఇన్ అ వేరియబుల్. ఇది మనకి వేరియబుల్ అండ్ డేటా టైప్స్ అనేది మీనింగ్, జనరల్ ఈ రెండు పదాల యొక్క మీనింగ్. మనం ఇంకా డీప్ గా డిస్కస్ చేద్దాం ఈ రెండు గురించి. వేరియబుల్స్ ఆర్ ద నేమ్స్ విచ్ వీ కెన్ గివ్ టు ద అలొకేటెడ్ వాల్యూ ఇన్ అ మెమరీ. సో ఇది మీకు అర్థం కాలేదు కదా. సో అదే ఎగ్జాంపుల్ రిలేట్ చేసుకొని చెప్తా, వినండి మళ్ళీ ఒకసారి. అయితే ఫస్ట్ మీరు వాటర్ బాటిల్ తీసుకున్నారు కదా. సో వాటర్ బాటిల్ అనేది ఒక అలొకేటెడ్ వాల్యూ, అలొకేటెడ్ మెమరీ అనుకోండి వాటర్ బాటిల్ అనేది. సో వాటర్ బాటిల్ అనే ఒక మెమరీ స్పేస్ లో మీరు ఏం చేస్తున్నారు, వాటర్ అనే వాల్యూని పోస్తున్నారు. సో అలానే వేరియబుల్ కు మెమరీ అలొకేట్ అయినప్పుడు అందులో కంపల్సరీ ఒక వాల్యూ ఉంటుంది. ఆ మెమరీ అలొకేషన్ కి మనం ఒక పేరు ఇస్తాం. లైక్ ఇప్పుడు ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ లో నాకు ఆ బాక్స్ లో సపోజ్ ఒక 2 బాల్స్ ఉన్నాయి. ఆ 2 బాల్స్ కి నేను ఆ బాక్స్ కు పేరు ఇస్తాను, లైక్ బాల్స్ అని. ఆ బాల్స్ అనే బాక్స్ లో అన్ని బాల్స్ ఉంటాయి. సో అలాగే ఒక మెమరీ అలొకేషన్ కి నువ్వు ఒక పేరు ఇస్తున్నావు, అదే వేరియబుల్. సో వేరియబుల్ రాయాలంటే మనం డైరెక్ట్ ఏదంటే రాయరాదు, సర్టన్ రూల్స్, సర్టన్ రెగ్యులేషన్స్ ఉంటాయి వేరియబుల్ నేమ్ రాయాలంటే. సో ఆ రూల్స్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేరియబుల్ రాయాలంటే అది స్మాల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉండాలి, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలోనే ఉండాలి. అండ్ హ్యాష్ ట్యాగ్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఎగ్జిక్యూటివ్, ఇలాంటి సింబల్స్ వేరియబుల్ నేమ్ వాడకూడదు. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తే VS కోడ్ లో. సో మీరు అవి ఎలాంటి వాడకూడదు, ఎక్సెప్ట్ అండర్ స్కోర్, ఇలాంటి ఏవి వాడకూడదు. కెనాట్ స్టార్ట్ విత్ డిజిట్, అంటే వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేది డిజిట్ తో స్టార్ట్ కాకూడదు. అండ్ మీరు ఇచ్చే వేరియబుల్ నేమ్ ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి, లైక్ ఆల్ఫాబెట్స్ A, B, ఇవన్నీ మీనింగ్ఫుల్ నేమ్స్. సపోజ్ నేను ఏదో కొరియన్ వర్డ్ రాశాను అనుకో, అది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు మనకి. సో అలాంటి వేరియబుల్ నేమ్స్ మనం ఇవ్వకూడదు. మనం ఒక వేరియబుల్ నేమ్ ఇస్తే అది ఎప్పుడు ఒక మీనింగ్ఫుల్ నేమ్ ఉండాలి, సో దట్ అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దట్. సో వాట్ వీ హావ్ రిటన్, సో అదర్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ దట్. అదనేది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డేటా టైప్స్. మేజర్ గా డేటా టైప్స్ అంటే ఇప్పుడు చెప్పాను, ద వాల్యూ, వేరియబుల్ లో స్టోర్ అయ్యే వాల్యూ యొక్క టైప్ చెప్పేదే డేటా టైప్. మనకి మెయిన్ గా 4 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంటీజర్ అంటే నార్మల్ 1, 2, 3, 4, 5 ఇంటీజర్స్, రైట్? నెక్స్ట్ స్ట్రింగ్. ఇప్పుడు
సాత్విక్. నా పేరు అనేది ఒక స్ట్రింగ్, నీ పేరు అనేది ఒక స్ట్రింగ్. జనరల్ గా స్ట్రింగ్ ని మనం డబుల్ కోట్స్ లో ఎన్కోడ్ చేసి పెడతాం. Strings strings are the data types which are enclosed in a double quotes. Double quotes లో enclosed అయి ఉంటాయి స్ట్రింగ్స్. నెక్స్ట్ ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఇక్కడ షాప్ కి వెళ్ళావు అనుకో, అక్కడ నువ్వు రేట్ చూస్తావు కదా, 99.99, రైట్, లేకపోతే 50.5, ఇలాంటి రేట్స్ ప్రైజెస్ డెసిమల్ లో ఉన్న అన్ని ఫ్లోట్ డేటా టైప్ కిందికి వస్తాయి. బూలియన్ అంటే బూలియన్ కి ఓన్లీ మనకు రెండే వాల్యూస్. ఇప్పుడు ఇంటీజర్ అనుకో, ఇన్ఫినిటీ వాల్యూస్ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఏ నెంబర్ అన్నా ఇంటీజరే, కానీ అదే బూలియన్ కి ఓన్లీ రెండే వాల్యూస్ ఫిక్స్, దట్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. అంతే, ఈ రెండు తప్ప వేరే వాల్యూస్ మనం ఇయ్యరాదు. సో బూలియన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్. ఇప్పుడు నేను 6 > 5 అని అనుకో, మీరు ఏమంటారు? కరెక్టే, ఎస్ యు ఆర్ సేయింగ్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అంటారా? సో అలానే 6 > 5 అంటే ట్రూ, బూలియన్ వాల్యూ 2 అని రిటర్న్ చేస్తుంది. సో మీరు కోడ్ రావాలంటే జనరల్ గా VS కోడ్ ఉంటుంది, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు పైథాన్ ఆన్లైన్ కంపైలర్ కూడా వాడుకోవచ్చు. సో నేను మీకు ఈజీ కావడానికి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు కోడ్ చూడండి. రైట్, ఇది కోడ్. ఇదంతా క్లియర్ చేసేద్దాం. సో ఫస్ట్ వేరియబుల్ లో నేను ఒక వాల్యూ స్టోర్ చేస్తా. ఎలాంటి వాల్యూ అయినా కావచ్చు. సో మీరు పాజ్ చేయండి, మీరు అనుకోండి వాల్యూ స్టోర్ అనుకుంటున్నాను, మీరు నాతో పాటు చేయండి, అయితే మీకు కూడా వస్తుంది. సో నేను ఇప్పుడు వేరియబుల్స్ లో ఒక ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేస్తా. ఇంటీజర్స్ అంటే లైక్ 1 2 3 4 5. సో పైథాన్ కంపైలర్, నేను పైథాన్ లో కోడ్ రాయబోతున్నా. మీరు C++ లో మిగతా లాంగ్వేజ్ నేర్చుకుంటే దానిలో కూడా ట్రై చేయండి. సో నేను ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇస్తా. సో వేరియబుల్ నేమ్ నేను ఏమి ఇచ్చుకుంటున్నా అంటే లైక్ నంబర్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. నంబర్ అనే వేరియబుల్ నేమ్ వ్యాలిడా కాదా అనేది క్వశ్చన్. నేను ఏం చెప్పిన, వేరియబుల్ నేమ్ అనేది A to Z మధ్యలో ఉండాలి. స్మాల్ A to Z అనే కావచ్చు, క్యాపిటల్ A to Z అనే కావచ్చు. సో ఇది నంబర్ అనేది వ్యాలిడ్. సపోజ్ నేను వేరియబుల్ నేమ్ ఇలా ఇచ్చాను అనుకోండి, లైక్ 1 నంబర్. చూడండి, ఇది అనేది ఇన్వాలిడ్, 100% ఇన్వాలిడ్ ఇది పైథాన్ లో. సో మీరు ఇది చాలా ఇన్వాలిడ్ వేరియబుల్ అండ్ అదే టైప్, ఇది ఇన్వాలిడ్ వేరియబుల్ నేమ్. సో మనం ఇలా ఇవ్వద్దు. సో నంబర్ అని ఇస్తున్నా. నంబర్ లో నేను ఏం స్టోర్ చేస్తా అంటే 5 అనే వాల్యూ స్టోర్ చేసిన. ఏం స్టోర్ చేసిన? 5 అనే వాల్యూ స్టోర్ చేసిన. ఇప్పుడు నంబర్ అనే వేరియబుల్ లో 5 అనే వాల్యూ స్టోర్ అయింది కదా. సో నేను ఇప్పుడు వేరియబుల్ ని ప్రింట్ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్ ప్రింట్ నంబర్. వేరియబుల్ నేమ్ ప్రింట్ చేస్తే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, S5. సో చూసారు కదా, నేను ఏం లేదు, జస్ట్ నంబర్ ని ప్రింట్ చేస్తా, అవుట్పుట్ 5 వచ్చింది. అండ్ ఇప్పుడు నేను అదే చాలా మంది చేస్తారంటే వేరియబుల్ ని డబుల్ కోట్స్ లో ప్రింట్ చేస్తారు. పైథాన్ లో డబుల్ కోట్స్ లో ఏమంటే ఎగ్జాక్ట్ గా అదే ప్రింట్ అవుతుంది. వేరియబుల్ ని ప్రింట్ చేసేటప్పుడు డబుల్ కోట్స్ తీసేయాలి. నేను మీకు చూపిస్తా, ఇప్పుడు చూడండి. రైట్, నంబర్ అనే ప్రింట్ అయింది. సో అలా ప్రింట్ అవ్వద్దు. మనకి 5 ప్రింట్ కావాలంటే మీరు డబుల్ కోట్స్ 100% తీసేయాల్సిందే. అప్పుడు మీకు 5 ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీకు నేను నంబర్ ఈక్వల్స్ టు 5 అని రాసిన, నాకు తెలుసు 5 అని ఇంటీజర్. బట్ కొంతమందికి కంపైలర్ కి 5 అనే డేటా టైప్, కంపైలర్ మనకు చెప్తుందా మనం డేటా టైప్ అడిగితే. సో అది కూడా ట్రై చేద్దాం. టైప్ ఆఫ్ నంబర్, అవుట్పుట్ లో ఏమొస్తుందో, రైట్, క్లాస్ ఇంటీజర్. అవుట్పుట్ చూసారా, అంటే టైప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక నంబర్ ఏ డేటా టైప్ తెలుసుకోవచ్చు. నంబర్ అనే కాదు, ఏ వాల్యూ అనే ఏ డేటా టైప్ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇస్తున్నా చూడండి, స్ట్రింగ్. సో ఇది నంబర్ చెప్పండి. ఇప్పుడు కొత్తగా మనం నేమ్ అనిద్దాం. నా పేరు ఇస్తున్నా సాత్విక్. ఓకే, ఇప్పుడు ప్రింట్
నేమ్ అండ్ టైప్ ఆఫ్ నేమ్. రైట్, ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సాత్విక్ అనే అవుట్పుట్ ప్రింట్ అయింది. రైట్, మా అనుకున్న ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ క్లాస్ స్ట్రింగ్. నా పేరు అనేది స్ట్రింగ్ అని చెప్పినా కదా. సో అలానే మీరు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్, ఇంకా కొన్ని కోడింగ్ కాన్సెప్ట్స్ ఏ కావాలో కామెంట్ చేయండి, నేను దాని మీద వీడియో చేస్తా. అండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను PDF ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై క్లాస్. అండ్ ఈ రోజు వెళ్ళిపోయి ఒక చిన్న కొటేషన్. డోంట్ వేక్ అప్ ఎర్లీ టు వాచ్ సన్ రైజ్, వేక్ అప్ ఎర్లీ అండ్ లెట్ సన్ వాచ్ యూ రైజ్. వాట్ మీనింగ్, చాలా చాలా మీనింగ్ ఉంది కొటేషన్ లో. మీకు అర్థమై ఉంటుంది. అంటే సూర్యుడు అంటే నువ్వు తొందరగా ఎందుకు లేవాలంటే సన్ రైజ్ వాచ్ చేయడానికి కాదు, నువ్వు తొందరగా ఎందుకు లేవాలంటే సన్ నీ యొక్క ఎదుగుదల వాచ్ చేయడానికి లేవాలి. వాట్ కోట్ నాకు చాలా బాగా అనిపించింది, అందుకని నేను ఇది ఈ రోజు కొటేషన్ ఆఫ్ ది డే. అండ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో, మీరు చెప్పిన కాన్సెప్ట్ ఇంకో వీడియోతో చేస్తా. అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. అంటిల్ దెన్, బాయ్.